అంటే సత్యం గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం గారు నమస్తే. నమస్తే అండి. సో ఇది ప్రజలకు జరుగుతున్నటువంటి అవమానంగా నేను అనుకుంటున్నా. వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజల్ని బాగుపడేస్తాం, పేదల కోసం మేము బ్రతుకుతాం అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ చట్టసభల్లోకి వెళ్ళి ఎట్లా కూర్చుంటున్నారు, ఎట్లా చూడొచ్చు సార్ ఈ ఎపిసోడ్ని? ఇది ఖచ్చితంగా ప్రజల్ని ఫూల్స్ని చేయటమే. చెప్పేటప్పుడేమో మొత్తం మేము ప్రజలకు ప్రాతినిధ్యం వస్తాం, మా పార్టీ ఆదర్శం మా ఆదర్శం అని చెప్పేసి ఎన్నికవుతూ వస్తున్నారు. ఎన్నికైన తర్వాత ఇటువంటి సంఘటనలో అవపడతా ఉన్నారు. తర్వాత యంగ్స్టర్స్ ఎక్కువ ఇన్స్పైర్ అవుతూ ఉంటారు ఏదైనా మంచి అడ్వాన్చరిస్ట్ సంఘటన జరిగినప్పుడు. అనేకమైనటువంటి నువ్వు వరల్డ్ కప్ క్రికెట్ గెలిచినా లేకపోతే మరొకటి గెలిచినా లేదా మరొక ఆదర్శమైనటువంటి సంఘటన జరిగిన ఇప్పటికి కూడా శతాబ్దాలు గడిచిపోతున్న భగత్ సింగ్ ఇన్స్పిరేషన్ కానీ, అల్లూరి సీతారామరాజు ఇన్స్పిరేషన్ కానీ, వీళ్ళంతా ప్రజల కోసం ప్రజా జీవితాల కోసమే సాక్రిఫైస్ చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఇప్పటికీ గౌరవిస్తున్నారు, ఇప్పటికీ మననం చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఒక పేజీ వాళ్ళ గురించి చదివితే గొప్ప ఇన్స్పిరేషన్ యూత్కు. అటువంటిది ఇటువంటి వాళ్ళు ఎంపీలు లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు ఇట్లా ఎన్నికైనటువంటి వాళ్ళు ఇట్లా చేస్తే ఇది తెలంగాణలో చాలా సీరియస్గా ట్రీట్ చేస్తున్నటువంటి విషయం కూడా ఇలా తెలుసు. డ్రగ్స్ని నిషేధించాలి, ఎటువంటి డ్రగ్స్ అనేటువంటిది ఎక్కడ ఉండటానికి వీళ్ళని చెప్పేసి ఏర్పాటు చేసి ఒక ఈగల్ టీం ఏర్పాటు చేసి దానికి 50 కోట్ల రూపాయల బడ్జెట్ ని పెట్టారంటే ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా సీరియస్ గా ఉంది. ఇంకో పాయింట్, పార్లమెంట్ చరిత్రలోనూ ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకొని దొరికిపోయి తెల్లారి సెషన్ అటెండ్ అవ్వడం, ఈ అంశాన్ని మీరు చెప్పండి ఎట్లా చెప్తారో. 2017 మంది డ్రగ్స్తో చనిపోయారని చెప్పేసి పుట్ట మహేష్ ఒక ట్వీట్ చేశారు ఎన్నికల టైంలో, వైసీపీ హయాంలో ఇది జరిగిందని చెప్పేసి. ఈరోజు ఆయనే డ్రగ్స్ తీసుకొని పార్లమెంట్కి అటెండ్ అవుతున్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళు ఇంకా మిగతా ప్రజాప్రతినిధులు లేదా కింది స్థాయి అంటే ఆ తర్వాత జడ్పీటీసీలు ఎంపీపీలు కిందికి వచ్చే వరకల్లా ఇది ఇంత గొప్పోళ్ళే పార్లమెంట్ సభ్యులు ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు మనం చేస్తే తప్పేమిటి అనుకునే ప్రమాదం ఉంది. కింది స్థాయిలో రాజకీయ జీవితం ఉన్నటువంటి ప్రజా జీవితం ఉన్నటువంటి కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు ఇటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది వాళ్ళు చెడిపోవటం కాదు, వాళ్ళు చెడిపోదలుచుకుంటే ఇట్లా చెడిపోతే అయిపోయేది. కానీ ఫామ్ హౌస్కి వచ్చి ఈ విధంగా చెడితే సమాజం మొత్తానికి రాంగ్ మెసేజ్ ఇచ్చి మొత్తం సమాజాన్ని చెడగొట్టడానికి వీళ్ళు ఒక మెసేజ్ పాస్ చేశారు ఇప్పుడు. తర్వాత డ్రగ్స్ వల్ల ఎట్లా నిర్వీర్యం అయితేనేయో మనకు పంజాబ్ ఒక ఎగ్జాంపుల్ ఉంది. అనేక చోట్ల పంజాబ్ గురించి చర్చ జరుగుతుంది. అక్కడ యువకులు మొత్తం కూడా నిర్వీర్యం వచ్చింది. కాబట్టి ఇంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు దాదాపు హ్యూమన్ రిసోర్సెస్ కొలాప్స్ అవుతున్నాయి అనే చర్చ జరుగుతున్నప్పుడు, తెలంగాణలో సీరియస్గా ఉంది ఈ విషయం మీద అన్నప్పుడు, ఆంధ్రాలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి డివిజన్లో పండిస్తున్నటువంటి వాటన్నిటిని కూడా నిషేధించి అక్కడికక్కడికి పంటలను కూడా రూట్ అవుట్ చేసి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అవతల గంజాయిని రూట్ అవుట్ చేస్తారు, యువతల గంజాయితో పాటు ఇతర వాటిని కూడా రూట్ అవుట్ చేయడానికి రెండు రాష్ట్రాలు ప్రయత్నం చేస్తున్నప్పుడు అందులో కూర్చొని ఈ ప్రజాప్రతినిధులు గుండి ఇటువంటివి చేయటం అనేది నిజంగా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ప్రజలకు ఎవరైనా ఏ ఎంపీ అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఇవి బయటపడ్డాయి కాబట్టి కనపడ్డాయి, కానీ బహుశా వీళ్ళ నలుగురు ఎదురుకి ఎందుకు సంబంధం ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారులే అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది వీళ్ళు ఇటువంటి దాన్ని చేసి దీన్ని జనరలైజ్ చేశారు. జనరలైజ్ చేసి ఇదేం పెద్ద తప్పు కాదులే, ఇటువంటి వాళ్ళే తాగుతున్నప్పుడు మనదే అంతా అనుకునేటువంటి ప్రమాదం ఉంది. ఖచ్చితంగా. కాబట్టి వీళ్ళు సమాజానికి బాగా రాంగ్ మెసేజ్ ఇచ్చి అయ్యారు. తర్వాత రెండోది, రోహిత్ రెడ్డికి చాలా అనేక వాటి నుంచి బయటపడుతూ వస్తుంటే, అటు పార్టీ సపోర్ట్ తోటో ఇటు తనకున్నటువంటి పదవులతోటో బయటపడుతూ వస్తుంటే చాలా చులకన భావం ఉన్నట్టుంది. ఆ చులకన భావం ఉండకపోతే తన ఫామ్ హౌస్ల గతంలోనే ఎమ్మెల్యేల మార్పిడి మీద పెద్ద నేషనల్ లెవెల్ ఇష్యూ అయిన తర్వాత ఫామ్ హౌస్ అంత ఇష్యూ అయిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి 60-70 ఫామ్ హౌస్లో ఇంత ఇష్యూ దేనికి కాలేదు. అయిన తర్వాత కూడా తను జాగ్రత్త పడబోగా
మళ్ళీ చులకన భావంతో అక్కడే మళ్ళీ మామూలు సమావేశం కాదు, డ్రగ్స్ తోటి సమావేశం, డ్రగ్స్ తోటి తీసుకుంటూ అరెస్ట్ అయ్యారంటే ఇంతకన్నా చులకన భావం ఏముంటుంది? అవును. కాబట్టి ఆ తర్వాత తెలుగుదేశం ఇమీడియట్గా రియాక్ట్ అయింది. బీఆర్ఎస్ కూడా ఎమ్మటే అసలు నోటీస్ కాదు, మేము బహిష్కరిస్తున్నామని స్టేట్మెంట్ ఇస్తే బాగుండేది, సార్ వాళ్ళకు ఇందులో ఇంకొకటి క్రెడిబిలిటీ సార్, వచ్చేది. తెలుగుదేశం పార్టీ ఇమ్మీడియట్ రియాక్ట్ అయింది, షోకాస్ నోటీస్ ఇచ్చింది. డిఆర్ఎస్ పార్టీ 2-3 రోజులకు రియాక్ట్ అయింది. 7 రోజుల్లో వివరణ ఇవ్వాలన్నారు. 7 రోజుల్లో జైల్లో ఉన్న వ్యక్తి వివరణ ఇస్తే ఎట్లా ఇస్తారన్నది అదో క్వశ్చన్ మార్క్ అట్లే ఉంది. తూతు మంత్రంగానే ఇస్తున్నారా? అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో మీరు కూడా చూసే ఉండొచ్చు, ఒక 3 యువకులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని చెప్పేసి నడి రోడ్డు మీద పోలీసులు పాదాల మీద కొట్టారు, మక్కిలెర కొట్టారని చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళ విషయానికి వచ్చేసరికి ధనవంతులు, ప్రజాప్రతినిధులు, తెల్లారి పార్లమెంట్ స్టేషన్ ఉంది కాబట్టి స్టేషన్ బెయిల్ తీసుకొని వెళ్ళిపోయారు. సో ఈజీ అయిపోయింది. సో ఎందుకు అందరికి ఒక న్యాయం ఎందుకు ఉండట్లేదు? సమన్యాయం ఎక్కడుంది? చట్టం అందరికీ సమానమైనప్పుడు ఒక రోడ్డు మీద కొట్టినప్పుడు ఇంకోరిని దర్జాగా పంపించేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇది కూడా ఒక రకమైనటువంటి చర్చ చేయాల్సిందే కదా. ఇప్పుడు అది ఒక ప్రొటెక్షన్ ఉపయోగపడేది. సిట్టింగ్ ఎంపీ అనేది తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అది ఒక సాధనం అన్నమాట. ఇప్పుడు తప్పు చేసి ఆ తప్పు కూడా తప్పులో ఎక్యూజ్ కాకుండా బయటపడటానికి ఎంపీ అనే 2 అక్షరాలు ఉపయోగపడ్డాయి. కాబట్టి ఇటువంటివి కూడా అడ్డు పెట్టుకొని, ప్రజాప్రతినిధులు అనేటటువంటి అడ్డు పెట్టుకొని, పలుకుబడిని అడ్డు పెట్టుకొని ఇట్లా బయటపడుతున్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా రేపు ఇంకొకరు డ్రగ్స్లో అరెస్ట్ అయితే ఫలానా వాళ్ళని ఎందుకు చేయలేదనే ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఫలానా ఎంపీకి స్టేషన్ బెయిల్ ఎట్టించారనే అవకాశం ఉంది. కాబట్టి మామూలు వాళ్ళు అయితేనే మక్కలరకు కొడతారు, మరి ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే వదిలేస్తారనేటువంటి ప్రశ్న కూడా పోలీసుల యొక్క పరిస్థితి, పోలీసుల యొక్క రోల్ వీక్ అవుద్ది. వీళ్ళు కనుక ఇతరులు ఆ ప్రశ్న ఇస్తే వీక్ అవుద్ది. అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏది వీడియోలు, ఏదో మామూలు మందు వేసుకొని పోతుంటే అసలు మీరు మందు తాగమని ఎందుకు కొట్టు పెడుతురు, ఎందుకు దుకాణాలు పెడుతురు, మందు దుకాణాలు తాగితే ఎందుకు పట్టుకుంటారు అని మధ్యరాత్రి తాగితే నిషేధం అని చెప్పాను అన్నప్పుడు అటువంటి ప్రశ్నలు వేస్తుంటే మోటార్ సైకిల్ మీద ఉన్న వాళ్ళు పోలీసులను అడుగుతుంటే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇటువంటి సీరియస్ డ్రగ్స్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ చాలా తేలికగా బయటికి పోయి మళ్ళీ చట్టసభలు అటెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది.